నెక్స్ట్ సెకండ్ గ్లాండ్ ఎడ్రినల్ గ్లాండ్, దీన్ని అధివృక్క గ్రంథి అంటారు. ఇవి కిడ్నీల పైన మనకి ఇవి క్యాప్స్ లాగా అంటే టోపీల్ లాగా కనిపించేటటువంటి స్ట్రక్చర్స్. దీస్ ఆర్ క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ ఆన్ కిడ్నీస్. కిడ్నీల పైన మనకు కనిపించేటటువంటి టోపీలు వంటి నిర్మాణాలు. ఈ థైరాయిడ్ గ్లాండ్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఎడ్రినల్ కార్టెక్స్ అధివృక్క వల్కలం అంటారు. అదేవిధంగా ఎడ్రినల్ మెడుల్లా అధివృక్క దవ్వ అని పిలుస్తారు. సో ఎడ్రినల్ కార్టెక్స్ తీసుకున్నట్లయితే ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి మనకి 3 రకాలైనటువంటి హార్మోన్స్ విడుదలవుతాయి. సో వీటిని కార్టికాయిడ్ హార్మోన్స్ అంటారు. ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ని కార్టికాయిడ్స్ అని పిలుస్తారు. కార్టికాయిడ్ హార్మోన్స్ అంటారు. సో అధివృక్క వల్కలంలో మనకి 3 పార్ట్లు ఉంటాయి. జోనా గ్లోమెరులోజా అంటారు ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ జోనా ఫ్యాజిక్యులేటా. నెక్స్ట్ థర్డ్ వన్ జోనా రెటిక్యులారిస్. ఈ విధంగా మనకి 3 పార్ట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. జోనా గ్లోమెరులోజా నుంచి మినరలోకార్టికాయిడ్స్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఆల్డోస్టిరాన్. నెక్స్ట్ జోనా ఫ్యాజిక్యులేటా. సో జోనా ఫ్యాజిక్యులేటా నుంచి గ్లూకోకార్టికాయిడ్స్ రిలీజ్ అవుతాయి. గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి జోనా ఫ్యాజిక్యులేటా నుంచి రిలీజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ కార్టిసాల్. నెక్స్ట్ జోనా రెటిక్యులారిస్. ఈ జోనా రెటిక్యులారిస్ నుంచి సెక్స్ కార్టికాయిడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్రినల్ మెడుల్లా అధివృక్క దవ్వ. వల్కలం తర్వాత అధివృక్క దవ్వలో ఉండేటటువంటి భాగాల నుంచి మనకి 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. అది ఒకటి ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్. దీనికి ఇంకో పేరు ఎపినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్. సో ఈ విధంగా ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ లేకపోతే ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్ అనే 2 రకాలైనటువంటి హార్మోన్లు అనేవి విడుదలవటం జరుగుతుంది. సో వీటిని క్యాటకోలమైన్స్ అంటారు. కాటకేలమైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్ను కాటకోలమైన్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ని ఎమర్జెన్సీ హార్మోన్ అంటారు. ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అధివృక్క దవ్వ నుంచి విడుదలయ్యే ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఎఫినెఫ్రిన్ ఆర్ నార్ ఎఫినెఫ్రిన్ వీటిని ఎమర్జెన్సీ హార్మోన్, అత్యవసర హార్మోన్ అని పిలుస్తారు. సో దీనికి ఇంకో పేరు ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్, పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు. అధివృక్క వల్కలం నుంచి అధివృక్క దవ్వ నుంచి విడుదలయ్యేటటువంటి ఈ ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్లను పోరాట లేదా పలాయన హార్మోన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. ఈ హార్మోన్ విడుదలైనప్పుడు మన బాడీలో ఉండేటటువంటి బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్రీజ్ హార్ట్ బీట్, హృదయ స్పందన పెరుగుతుంది. ఇంక్రీజ్ బ్రీత్ రేట్, శ్వాస రేటు పెరుగుతుంది. ప్యూపిల్ డైలేషన్, కంటిలో ఉన్నటువంటి కంటిపాప వ్యాసం పెరుగుతుంది. స్కిన్ బికేమ్ మోర్ సెన్సిటివ్, చర్మం బాగా చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. బీపీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాడర్ అండ్ రెక్టమ్ మే బీ ఎంప్టీ, అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మలము మూత్ర విసర్జన కూడా జరగవచ్చు. ఇంకా గూస్ బంప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, వెంట్రుకలు ఎక్కబొడుచుకోవటం. సో ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి లక్షణాలు. అంటే ఎడ్రినలిన్ హార్మోన్ విడుదలైనప్పుడు మన బాడీ యొక్క బిహేవియర్ అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ అధివృక్క వల్కలం, ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి గ్లూకోకార్టికాయిడ్స్ లో సీక్రిషన్, అల్పస్రావం జరిగినట్లయితే అది ఎడిసన్స్ డిసీజ్కి దారితీస్తుంది. అంటే గ్లూకోకార్టికాయిడ్స్ తక్కువగా రిలీజ్ అవటం వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఎడిసన్స్ డిసీజ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఈ గ్లూకోకార్టికాయిడ్స్ అధిక స్రావం జరగటాన్ని హైపర్ సీక్రేషన్ అంటారు. సో ఈ అధిక స్రావం జరగటం వలన కుషింగ్స్ వ్యాధి అనేది వస్తుంది. దీన్ని కుషింగ్స్ వ్యాధి అంటారు.
గ్లూకోకార్టికాయిడ్స్ లో సీక్రెషన్ వల్ల ఎడిసన్స్ వ్యాధి వస్తుంది. హైపర్ సీక్రెషన్ వలన కుషింగ్స్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్, దీన్ని క్లోమో అని పిలుస్తారు. ఇది మిక్స్డ్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి, చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్నటువంటి ఒకే ఒక మిశ్రమ గ్రంథి ప్యాంక్రియాస్. ఓకే, దీన్ని డ్యూయల్ గ్లాండ్ లేకపోతే కాంపౌండ్ గ్లాండ్ అని పిలుస్తారు. ఇది సంయుక్త గ్రంథి. ఈ ప్యాంక్రియాస్ మనం చూసినట్లయితే దీని లోపల మనకి ఎసినై సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి చూసారు కదా, ఇవన్నీ కూడా ఎసినై సెల్స్. సో ఈ ఎసినై సెల్స్ అనేవి ఎక్సోక్రైన్ పార్ట్, అంటే ఇవి బహిస్రావక భాగంలాగా ఉండి క్లోమ రసాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. అంటే మన ఫుడ్ డైజెషన్ కావడానికి అవసరమైనటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూస్, క్లోమ రసాన్ని విడుదల చేసేటటువంటి పార్ట్ ఎసినై సెల్స్ అనేవి. వీటితో పాటు అక్కడక్కడ మనకి కొన్ని ఐలెట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. ఇవి చూడండి, ఈ విధంగా మనకి చిన్న చిన్న పుటికల్లాగా, దీవుల్లాగా, ఐలాండ్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని పిలుస్తారు. పాల్ లాంగర్హాన్స్ అనేటటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి అతని పేరు మీద వీటికి లాంగర్హాన్స్ పుటికలు అని చెప్పడం జరుగుతుంది. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి ఎండోక్రైన్ పార్ట్. ఇది అంతఃస్రావక భాగం. దీని అంతఃస్రావక భాగం అంటారు. అంటే ఎసినై భాగం అనేది ఎక్సోక్రైన్ పార్ట్, అంటే దీని నుంచి క్లోమరసం విడుదలవుతుంది ట్యూబ్స్ ద్వారా. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేటటువంటి పోర్షన్ ఏదైతే ఉంది ఇది ఎక్సోకైన్ పార్ట్. సో ఇది ఎక్సోకైన్ పార్ట్లోంచి మనకి హార్మోన్ విడుదలవుతుంది. ఇది డైరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ని పాల్ లాంగర్హాన్స్ అనేటటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా వీటిని గుర్తించడం జరిగింది. అతని పేరు మీద వీటికి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని పిలుస్తారు. ఈ ఎండోక్రైన్ పార్ట్ ఏదైతే ఉందో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్పాం కదా, వీటిలో మనకి 2 టైప్ ఆఫ్ సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ అనేవి గ్లూకాగాన్ అనే హార్మోన్ని విడుదల చేస్తాయి. ఆల్ఫా సెల్స్ రిలీజ్ గ్లూకాగాన్ హార్మోన్. బీటా సెల్స్ రిలీజ్ ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ని విడుదల చేయడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ని మొట్టమొదటిసారిగా టొరాంటో, బాంటింగ్, బెస్ట్, మెక్లాడ్, సో వీళ్ళు చనిపోయినటువంటి జంతువుల యొక్క డెడ్ బాడీస్లో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ని ఎక్స్ట్రాక్షన్ చేసి ఈ ఇన్సులిన్ను తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ టైము టొరాంటో, బాంటింగ్, బెస్ట్, మెక్లాడ్ వీళ్ళు ఈ సైంటిస్టులు చనిపోయినటువంటి యానిమల్స్లో ఉన్నటువంటి డెడ్ బాడీస్లో ఉన్నటువంటి డీజనరేట్ అయ్యేటటువంటి ప్యాంక్రియాస్ నుంచి వీళ్ళు ఇన్సులిన్ అనే హార్మోన్ని మొట్టమొదటిసారిగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్యాంక్రియాస్ తీసుకున్నట్లయితే ఇది మిక్స్డ్ గ్లాండ్ లేదా మిశ్రమ గ్రంథి అంటారు. ఇది డ్యూయల్ గ్లాండ్ లేదా కాంపౌండ్ గ్లాండ్ అని పిలుస్తారు. ఇది సంయుక్త గ్రంథి. దీంట్లో మనకి 2 రకాలైనటువంటి సెల్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఎసినై సెల్స్. ఈ ఎసినై సెల్స్ అనేవి ఎక్సోక్రైన్ పార్ట్ అని పిలుస్తారు. బహిస్రావక భాగం. ఇది ఆహారం జీర్ణం చేయడానికి అవసరమైనటువంటి క్లోమ రసాన్ని విడుదల చేసేటటువంటి పార్టు. తర్వాత దీంతో పాటు మనకి అక్కడక్కడ మధ్యలో కొన్ని ఐలెట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. ఇవి పౌల్ లాంగర్హాన్స్ అనేటటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి అతని పేరు మీద వీటికి లాంగర్హాన్స్, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని చెప్తున్నారు. లాంగర్హాన్స్ పుటికలు అని పిలుస్తారు. ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో మనకి 2 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ అనేవి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా సెల్స్ గ్లూకాగాన్ని, బీటా సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఆ ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ మొట్టమొదటిసారిగా ఎక్స్ట్రాక్షన్ చేసినటువంటి సైంటిస్టులు ఎవరు అంటే టొరాంటో, బాంటింగ్, బెస్ట్, మెక్లాడ్. వీళ్ళు మొట్టమొదటిసారిగా చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీలో డీజనరేట్ అయ్యేటటువంటి ప్యాంక్రియాస్ నుంచి వీళ్ళు ఇన్సులిన్ హార్మోన్ని ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. చూడండి, నెక్స్ట్ ఇన్సులిన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. అంటే రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ లేదా చక్కెరను గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయి లేదా గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తూ ఉంది. ఇది
ఇన్సులిన్. నెక్స్ట్ గ్లైకోజన్. ఈ గ్లైకోజన్ అనేది రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్ తక్కువగా ఉంటుందో, తక్కువగా ఉన్నప్పుడు ఈ గ్లైకోజన్ నుంచి మళ్ళీ గ్లూకోజ్గా మారుస్తుంది. ఇది గ్లూకాగాన్. ఇంక్రీజ్ ద గ్లూకోజ్ లెవెల్ ఇన్ బ్లడ్. రక్తంలో ఎప్పుడైతే షుగర్ లేదా గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుందో అది వెంటనే ఏం చేస్తుందంటే ఈ గ్లూకాగాను గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ను తయారు చేసి రక్తంలో గ్లూకోజ్ లెవెల్ని పెంచుతుంది. ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల మనకి డయాబెటీస్ మిల్లిటస్ అనేటటువంటి డిసీజ్ రావటం జరుగుతుంది. దీన్ని చక్కెర వ్యాధి లేకపోతే మధుమేహ వ్యాధి అంటారు. మధుమేహ వ్యాధి అంటారు. ఇది ఎక్సెస్ ఆఫ్ షుగర్ ఆర్ గ్లూకోజ్ రిమూవ్డ్ త్రూ ద యూరిన్. యూరిన్ ద్వారా, మూత్రం ద్వారా ఎక్కువగా ఉన్నటువంటి చక్కెర అనేది బయటికి విసర్జించడం జరుగుతుంది. ఇక్కడ డయాబెటీస్ మిల్లిటస్తో పాటు డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేటటువంటి ఇంకో డిసీజ్ ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది వాసోప్రెసిన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే నెఫ్రాన్స్లో ఉన్నటువంటి కలెక్టింగ్ డక్ట్స్ వాటర్ని రీఅబ్జర్వ్ చేయడానికి వాసోప్రెసిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ హార్మోన్ రిలీజ్ కాకపోతే ఎక్కువగా డైల్యూటెడ్ యూరిన్, రిపీటెడ్ యూరినేషన్ చేయడం జరుగుతుంది. అధిక మొత్తంలో మూత్రాన్ని, తక్కువ గాఢత కలిగిన మూత్రాన్ని ఎక్కువ సార్లు విసర్జించడం జరుగుతుంది. దీన్ని డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. నెక్స్ట్ టెస్టిస్. వీటిని ముష్కాలు అంటారు. పురుషుల్లో ఉండేటటువంటి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే భాగాలు. ఇవి స్క్రోటల్ శాక్స్, ముష్క గోణిలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ముష్కాల నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ని టెస్టోస్టిరాన్ అని పిలుస్తారు. ఈ హార్మోన్ వలన అబ్బాయిల్లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ చెందుతాయి. అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. డెవలప్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. పురుష లైంగిక ప్రత్యుత్పత్తి అవయవాల్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది టెస్టోస్టిరాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పురుషుల్లో విడుదలయ్యేటటువంటి ముష్కాల నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోను టెస్టోస్టిరాన్. నెక్స్ట్ ఓవరీస్. వీటిని స్త్రీ బీజ కోశాలు అంటారు. ఇవి స్త్రీలలో లోయర్ అబ్డామిన్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఉదరం కింద కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో నుంచి మనకి ఓవరీస్ నుంచి 2 రకాల హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ అనే హార్మోను సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని డెవలప్ చేస్తుంది. అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చేయడానికి ఈస్ట్రోజన్ అనే హార్మోను ఉపయోగపడుతుంది. ఇంకా కంట్రోల్ ఆఫ్ 28 days మెన్స్ట్రువల్ సైకిల్. 28 రోజులకు ఒకసారి జరిగే ఋతుచక్ర నియంత్రణ కూడా ఈ ఈస్ట్రోజన్ హార్మోను కంట్రోల్లో ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ యూట్రస్. అంటే గర్భాశయాన్ని అభివృద్ధి చేస్తుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని డెవలప్ చేస్తుంది. సో ఈ విధంగా 28 daysకి ఒకసారి జరిగేటటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ ఋతుచక్రాన్ని కంట్రోల్ చేస్తుంది. గర్భాశయం యూట్రస్ డెవలప్మెంట్ చేస్తుంది. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ని డెవలప్ చేస్తుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్. నెక్స్ట్ స్త్రీల్లో ఉండే ఇంకొక హార్మోను ప్రొజెస్టిరాన్. ఇది స్త్రీ బీజకోశాల ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి సెకండ్ హార్మోన్. ఇది ఇంప్లాంటేషన్ అంటే పిండం ప్రతిస్థాపన చేయడానికి ఉపయోగపడుతుంది. ఫలదీకరణం జరిగిన తర్వాత ఈ గర్భాశయంలోకి వచ్చినటువంటి ఫలదీకరణం చెందినటువంటి అండము ఈ పిండముగా మారి గర్భసంచిని అతుక్కుంటుంది. సో ఈ విధంగా యుట్రస్ వాల్స్ని, గర్భాశయాన్ని ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏదైతే ఉందో అది అటాచ్మెంట్ అవ్వటాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. సో ఈ ఇంప్లాంటేషన్ లేదా పిండ ప్రతిస్థాపన జరగడానికి ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యామరీ గ్లాండ్స్. స్తన గ్రంథులు, మిల్క్ గ్లాండ్స్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ ప్రొజెస్టిరాన్ అనేటటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది.